ఇక్కడున్న గ్రామస్తులకు మేము వందనాలు చెప్తున్నాము. ఇక్కడ అందరము ఎందు నిమిత్తమై చేరి ఉన్నామంటే మనము నిజ రక్షకుడిని తెలుసుకునేదానికి మేము నెల్లూరు గ్రామం నుంచి ఈ గ్రామానికి మేమందరము దేవుని సువార్తను ప్రకటించుటకు ఈ గ్రామానికి మేము చేరి వచ్చాం. ఇప్పుడు మీరు ఈ పాట విన్నారు కదా, మానవుడు ఎంతకాలము పాపంలోనే జీవిస్తాడనేది మనము ఈ పాట ద్వారా దాంట్లో ఉన్న సత్యాలు మనము నేర్చుకునే వారంగా ఉండాలి. దేవుడు ఇలాగ మనకి చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో నుంచి రోమా 3వ అధ్యాయము 10వ వచనంలో, నీవు నరకమునకు వెళ్ళుదువా లేక పరలోకానికి వెళ్ళుదువని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనము ఏ ద్వారం గుండా మనం వెళ్ళేవారంగా ఉంటున్నామో, నరకానికి వెళ్ళేవారంగా ఉంటున్నామా లేక పరలోకానికి చేరేవారంగా ఉంటున్నామా? ఒకవేళ ఈ లోకంలో మరణిస్తే ఏ లోకానికి? దేవుని ఎరుగకి ఉన్న వారందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు, కానీ పరలోక రాజ్యానికి చేరరు. ఈ వాక్యం మనకు తేటగా తెలియపరుస్తుంది. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుడు స్పష్టంగా ఈ మాట ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. లోకంలో ప్రతి ఒక్కరూ జననం ద్వారా అందరూ పాపంలో నుంచి, తల్లి గర్భంలో నుంచి పాపం చేసి ఈ లోకానికి ప్రతి ఒక్కరూ వచ్చిన వారమే. అందుని బట్టి ఈ వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఇందును గూర్చిన వాగ్దానం ఏమనగా, నీతిమంతుడంట ఒక్కడునూ లేడంట. నీ గుండె కొట్టుకొనుట తీక్షణమైనప్పుడు నీ ప్రాణము రక్షించమని నీవు వైద్యులను వేడుకొందువు. మనకు ఒక రోగము వస్తే మొదటిగా ఎవరి వద్దకు వెళ్తాము? వైద్యుని దగ్గరికే వెళ్తాము. అలాగా మన ప్రాణాన్ని కాపాడుకునేదానికి మనము వైద్యుడి ఎలాగ వెళ్తామో అలాగనే మనము అంతరింద్రియములను మనము చేయుదున్నదంతయు పరీక్షించుచున్న దేవునికి మన దుష్టత్వమును క్షమించమని దేవుని దగ్గరికి వెళ్ళే వారంగా ఉండాలంట. మన ప్రాణాన్ని ఎలాగైతే రక్షించుకునేదానికి వైద్యుడి దగ్గరికి వెళ్తామో అలాగనే మన ఆత్మను రక్షించమని మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్తేనే మనకు రక్షణ దొరుకుతుంది. మన ప్రాణంని ఎలాగైతే కాపాడుకుంటామో అలాగనే మన ఆత్మను కూడా ఈ లోకంలో కాపాడుకొని దాన్ని పరిశుద్ధంగా జీవించినట్లయితే మనము మొదట చెప్పిన దానిగా నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి చేరే వారంగా ఉంటున్నాడు. దేవుడు మరొక వాక్యం దాకా ఇలాగ మనకు ప్రకటిస్తున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట. ప్రతి ఒక్కరు ఏ భేదము లేదంట, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట. ఈ లోకంలో మనము అనేకమైన పాపాలు చేసి ఉంటాం, కానీ దేవుడు ఏ విధంగా చెప్తున్నారు? ఏ భేదము లేదంట, అందరూ పాపం చేసి ఉన్నారంట. దేవుడు అనుగ్రహించే మహిమను మనము పొందలేకపోతున్నాము. ఎందు నిమిత్తము దేవుడు అనుగ్రహించే మహిమను మనము పొందలేకపోతున్నామంటే, ఈ లోకంలో మనకు అనేక అలవాట్లు వ్యసనాల ద్వారా కానీ అనేకమైన వ్యసనాల ద్వారా మనము పాపం చేస్తున్నాము. మనం పాపము పోవాలంటే మనము ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలంటే ఎవరి దగ్గరకు రావాలంటే ప్రభు అయిన యేసు యొద్దకు వస్తే మన పాపాలను తీసివేయబడతాయి. అలాగనే మనము కూడా దేవుడు ఎలాగైతే మన కొరకు ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని ఎలాగ త్యాగం చేశాడంటే, మొదట ఆయన కన్యకైన మరియ గర్భం ద్వారా ఆయన పరిశుద్ధంగా జీవించాడు. అలాగనే మనం కూడా ఆయన ఎదుట మన పాపాలను తొలగించుకోవాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉన్న ఎడల దేవుడు మన పాపాలను తీసివేసేవాడుగా ఉంటాడు. ఎందు నిమిత్తం ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, మొదటిగా ఆయన మన పాపాల నిమిత్తము, ఈ లోకంలో పాపాలు అనేకమైనవి విస్తరించి ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు కనుక ఆయన దేవుడిగా ఈ లోకానికి వస్తే మనము ఆయన చూడలేము. ఎందుకనగా నరులం కాబట్టి మనను నరరూపంగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన్ని మనం చూడగలుగుతాం, ఆయనతో మాట్లాడగలుగుతాం. ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యమును మనము చూడగలిగితేనే కానీ మనము నమ్మలేము. అలాగైతే దేవుడుగా వస్తే
మనం నమ్మలేము కదా. అందుకని దేవుడు పరలోక రాజ్యం నుంచి మానవ స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనం చేసే ప్రతి ఒక్క పాపము నిమిత్తం ఆయన ఎక్కడ వేలాడాడు? కలవరి సిలువలో 3 మేకుల సందున ఆయన మన కొరకు ఆయన శిరస్సు నుంచి సిరిపాదం వరకు ఆయన కాచిన రక్తం ద్వారా మనకు స్వస్థత కలిగింది. ఆయన అంత త్యాగం చేసినప్పుడు మనము ఆయనకి ఏమి ఇవ్వగలము? మనము ఈ క్షణం ఆయన్ని నమ్ముకునే వారంగా ఉండాలి. ఈ లోకం విడిచినప్పుడు మనము ఎక్కడికి వెళ్తామో మనము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. నరకానికి వెళ్తామా లేక పరలోకానికి వెళతామనేది ఈ క్షణమే మనము నిర్ణయించుకోవాలి. అందుకు మీ హృదయానికే ఈ వాక్యాన్ని నేను వదిలేస్తున్నాను. ఇంతవరకు మీరు వాక్యం విన్నారు కదా. ఆ వాక్యాన్ని విన్నప్పుడు మనము మరణిస్తే ఎక్కడికి వెళ్తామనేది గ్రహించుకొని ఈ కొద్ది మాటలు మీరు హృదయంలో ఉంచుకునే ఎడల దేవుణ్ణి వేడుకొనండి. ఎలాగ వేడుకోవాలి? పాపనైనా నన్ను కరుణించమని ఆయన అడిగినప్పుడు ప్రతి పాపాల నుంచి ఆయన విడిపించేవాడుగా ఉన్నాడని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. వారందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు గనుడా మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్ఠుడా మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా మీ సువార్త ప్రకటిస్తున్నానా ఈ గ్రామానికి వచ్చిండుగా నా తండ్రి. ఇదిగో ప్రభువా ఇంతవరకు చెప్పిన వాక్యము నా తండ్రి. అయ్యా ఇదిగో బిడ్డల్ని నాయన, ఇదిగో తండ్రి మారు మనసును కలుగు చేసి మీ రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మీరు అక్కడ సమీపిస్తుంది కనుక తండ్రి, అయ్యా ఇదిగో నాయన ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే వారముగా నా తండ్రి, అయ్యా ఇదిగో నాయన అయ్యా మార్చాలని, వాళ్ళ హృదయాల్ని మార్చుకోవాలని నా తండ్రి. ఇదిగో నాయన ఈ బిడ్డలు మీ గాయపడిన హస్తాలు గొప్ప చెప్తున్నాం నాయన. అయ్యా మీకే వందనాలు నా తండ్రి. మా సువార్త అంతటిలో కూడా నా తండ్రి పరిశుద్ధాత్మరిగా నీవే మా మధ్య నుండి నా తండ్రి అయ్యా అది కార్యక్రమం అంతా కూడా జరిగించమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతాస్తుతి అర్పణలు చెల్లిస్తూ పరిశుద్ధుడైన యేసు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.